తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సైతం ఎన్నికలకి సమాయత్తమవుతోంది. బీజేపీకి లోక్సభ స్థానాలు కీలకం కావడంతో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు. వీరిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. గతం కంటే అసెంబ్లీ సీట్లు ఎక్కువ గెలుచుకున్న బీజేపీ లోక్సభ సీట్ల విషయంలోనూ అదే రిపీట్ చేస్తామంటోంది. అయితే అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. కొన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేరు. మరికొన్ని స్థానాల్లో ఎక్కువ మంది పోటీ పడుతుండడం ఇబ్బందిగా మారుతోంది. పోటీ ఎక్కువగా ఉన్న చోట ఆశావహులంతా టికెట్ల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను అధిష్టానాలకు ఇస్తున్నారు. ఇక బీజేపీ 12 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలను మరోసారి రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయించాలని చూస్తోంది. ఈ క్రమంలో పార్టీ కీలక నేత మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్న జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ టికెట్ నాదే అని సంచలన ప్రకటన చేశారు. తనకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉందని చెప్పారు. టికెట్ కోసం ఎవరైనా తమ ప్రయత్నాలు చేయొచ్చని సూచించారు. ఒకవేళ తనకు కాకుండా మహబూబ్ నగర్ టికెట్ను డీకే అరుణకు కేటాయిస్తే ఆమెకు మద్దతిచ్చే విషయంపై తర్వాత ఆలోచిస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుందని తెలిపారు. జితేందర్ రెడ్డి ప్రకటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. నేటితో ఆ గడువు కూడా ముగియనుంది. ఇక బీఆర్ఎస్ అధిష్టానం వ్యక్తిగతంగా అభ్యర్థులను ఫోన్ చేసి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని సూచనలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా లోక్సభ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. అయితే అభ్యర్థుల ఎంపిక, బలమైన స్థానాలలో పోటీ ఎక్కువ ఉండటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. జితేందర్ రెడ్డి ప్రకటనతో డీకే అరుణకి టికెట్ దక్కుతుందా, బీజేపీ జలకిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.